హాయ్, వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు పాలు పొంగిసిపోతున్నాం. సో ఆల్రెడీ దీనికి బొట్లు పెట్టినాం. ఏదో ఫన్ యాక్టివిటీ లేదా ఏదో ట్రెడిషన్ కింద మీకు బొట్లు కనబడుతుంటాయి పెట్టినాం. సో పాలు పొంగించి ఏం చేయబోతున్నాం గెస్ చేయండి. మీకు ఒక డిఫరెంట్ వ్లాగ్ వస్తుంది. ఇందులో మనం కొన్ని డిఫరెంట్గా ట్రై చేస్తాం. ఏం ట్రై చేయబోతున్నాం, ఎలా ట్రై చేయబోతున్నాం అనేది చూడండి. చెప్పినా కదా, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేను ఆల్రెడీ ఫుడ్ బ్లాగ్స్కి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా చేసినాం. సో అంత డిఫరెంట్ సంబంధించినవి ఉంటాయి. సో ఇందులో మనం ఇప్పుడు పవర్ ఆన్ చేసి సో మనం మిల్క్ కొనుక్కున్నాం. సో చిన్న మిల్క్ ప్యాకెట్. సో మిల్క్ ప్యాకెట్తో పాలు పొంగిసి సో విల్ మేక్ ఇట్ సమ్ డిఫరెంట్ డిషెస్. ఓకే, సో డిఫరెంట్ డిషెస్ చేద్దాం. చేసే ముందు చిన్న వాచ్ చేయండి. పాలు వేస్తున్నాం. వేస్తాం. చూడండి, నీళ్ళు కూడా వేసి చూపిస్తాను మీకు. సో ఇది మనం నీళ్ళు వేస్తాం. మన నీళ్ళు ఎక్కువైతే ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం ఆన్ చేద్దాం. సో ఇక్కడ మిల్క్ అని రాసి ఉంటుంది, మనం మిల్క్లో పెట్టుకుంటాం. పవర్ ఆన్ చేసినాం. ఓం నమో వెంకటేశాయ. సో కింద ఫ్యాన్ అనేది సౌండ్ వస్తుంది. సో మనం మిల్క్ అనేది పెట్టుకున్నాం. వస్తే కనబడుతుంది కూడా మీకు నియర్ బై. సో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఫంక్షన్ కీస్ ఉన్నాయి కదా. ఈ ఫంక్షన్ కీ కొడితే ఇడ్లీ, డీప్ ఫ్రై, తవ్వ, మిల్క్. ఇప్పుడు మన మిల్క్ దగ్గర ఉంది అది. సో మిల్క్ దగ్గర ఉంది. సో పాలు అనేవి ఇప్పుడు మనకి ఇదవుతాయి. ఇది అయిపోయిన వెంటనే మనం వేరే ఇది చేసి చేద్దాం, సరేనా? సో పాలలో మనం షుగర్ వేసుకోవాలి. తర్వాత పాలు కొంచెం పొంగాలి కదా. పొంగించి తర్వాత మనం ఒక స్పెషల్ ఇది అనేది చేద్దాం, సరేనా? చూడండి. సో పాలు పొంగుతున్నాయి. మీకు ఆల్మోస్ట్ తెలుస్తుంది పాలు పొంగుతున్నట్టు. చూసారు కదా, పొంగుతున్నాయి. సో పాలు పొంగుతున్నాయి. ఆల్మోస్ట్ పొంగిస్తున్నాం మనం. పాలు తీసేస్తున్నాం. పొంగిన పాలు ఆల్మోస్ట్ పొంగినాయి. సో మనం పాలు పొంగిచ్చేసినాం. సో నెక్స్ట్ వచ్చేలేకి మనం దీన్ని ఆఫ్ చేసి సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం, సరేనా? స్వీట్ చేయబోతున్నామా, హాట్ చేయబోతున్నామా, ఏం చేయబోతున్నామో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మ్యాక్సిమం ఇన్స్టెంట్, మీకు తెలుస్తుంది కదా, ఇన్స్టెంట్ పాయాసం చేయబోతున్నాం. సో ఇన్స్టెంట్ పాయాసం ఎలా చేయాలి, అందులో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో దానికి మన టేస్ట్ ఎలా ఉంటుంది, ఇది ఆల్మోస్ట్ నాకు రేట్ ఎంత పడిందంటే మీకు చెప్తాను. నేను ఎక్కువ చేయట్లేదు, జస్ట్ చిన్న రెసిపీ కింద. మనం ఈ ప్యాక్ వచ్చేసి మనకి 900 mlకి వచ్చింది. సో 900 mlలో వస్తే 900 mlలో ఎంత వేయాలి, ఇప్పుడు నేను చేసిన దాంట్లో ఎంత వేయాలి, సో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో స్టే ట్యూన్. మనం స్వీట్ పాయాసం, పాల పాయాసం ఎలా అవుతుందో చూద్దాం. మనం క్వాంటిటీ తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇంత క్వాంటిటీ తీసుకున్నాం. ఇది మొత్తం వేద్దామా, కొంచెం వేద్దామా అని మనం ట్రై చేద్దాం. సో మొత్తం వేస్తే ఎలా అవుతుంది, ఇది మొత్తం మిక్స్ విత్ షుగర్, కిస్మిస్, జీడిపప్పు అన్నీ కలిపి వస్తుంది. సో ఫస్ట్ మనం ఇన్స్టెంట్గా ట్రై చేస్తున్నాం కాబట్టి ఇది మొత్తం వేద్దామా, కొంచెం వేద్దామా అని మీరు కామెంట్ చేయండి. మొత్తం వేస్తే ఏమవుతుంది, కొంచెం వేస్తే ఏమవుతుంది. సో మొత్తం వేస్తే దానివల్ల ఏమైనా డిఫరెంట్ ఇది ఉంటుందా, లేదా కొంచెం వేయడం వల్లనే బెటర్ ఛాన్సెస్ ఉంటాయా అని చూద్దాం, సరేనా? నేను పవర్ ఆఫ్ చేసేసినాను, ఎందుకంటే మాటిమాటికి పవర్ ఆన్ చేస్తే ఇది మనకి హాస్టల్ పవర్ కదా, మళ్ళీ బయటికి ఎండేస్తారు మళ్ళీ, సరేనా? సో ఇప్పుడు మనం కొంచెం వేద్దాం. సో పవర్ ఆన్ చేసిన నేను. సో మిల్క్లోనే పెడదాం, ఇందాక వేరే దాంట్లో పెట్టినా. సో ఎందుకంటే వేరే దాంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మనం వేసుకుంటాం కాబట్టి నేను అయితే తక్కువ వేస్తున్నాను, ఇంతే. ఆల్మోస్ట్ చాలా తక్కువ వేసిన. సో దాన్ని బట్టి మళ్ళీ ఇంకా ఉంచేసినాను నేను. కానీ ఈ కొంచెం ఎందుకు ఉంచినా అంటే ఈ కొంచెం కూడా వేసేయచ్చు కదా అంటారు. సో మిల్క్ అనేది మనం ఎక్కువ తర్వాత వేసుకుంటే మొత్తం వేసేసినాను. సో పాలు అదే మిక్స్ అయిపోతుంది. సో దాన్ని బట్టి చూద్దాం. నేను తిప్పుతున్నాను దాని దగ్గర. వావ్. సో దీన్ని మనం తిప్పుతుండాలి, ఎందుకంటే ఇప్పుడు మనం పౌడర్ వేసినాం కదా, షుగరే ఎక్కలేదు, ఏమీ ఎక్కలేదు.
సో మీకు ఇంకొంచెం పాలో పడిపోతుందని నా భయం. ఫోన్ పాలో పడిపోయింది అనుకో, ఆల్రెడీ నిన్న ఎన్ని ఎక్విప్మెంట్స్ కొత్తవి కొన్నాం. సో మినిమం 10 to 5 minutes మీకు కనపడుతుంది. మీకు కనపడకపోతే నేను చూపిస్తాను ఒక నిమిషం. చూడండి, మీకు కనపడుతుందా సేమియా? కనపడట్లేదు మీకు. ఇదిగోండి సేమియా, కిస్మిస్ కూడా కనబడుతుంది కదా మీకు. సో ఇది మనం 10 minutes, 5 to 10 minutes అనేది మనం కుక్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు నమ్ముతారో నమ్మరో, నిజంగా పాయసం వాసన అయితే నిజంగా మనమే పాలు పాయసం చేసుకుంటున్నాం అన్నట్టు స్మెల్ అవుతుంది. మనం కూడా బయట ఆంటీలకి, అమ్మాయిలకి ఈ స్మెల్ చూపించవచ్చు. మనకు కూడా వంటలు వచ్చాయి. అంటే స్మెల్ అయితే నిజంగా పాయసం ఎలా ఉందో, ఇంకా బయట మనం ఏమైనా ఫెస్టివల్ ఉందనుకో, ఈ స్మెల్ చేసి వచ్చి మాకు పాయసం పెట్టండి అంటారు. సో స్మెల్ అయితే అంత పాయసం చేసుకున్నట్టే ఉంది. సో ఈ పాయసం మనం టేస్ట్ చేసి ఆల్ రివ్యూ కూడా తెలుసుకుందాం. సరేనా, చూద్దాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మనం ఆపేద్దాం. సరేనా, పాలు అనేవి దగ్గరికి వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఇదంతా తీసుకొని పవర్ ఆఫ్ చేసి, సో మ్యాక్సిమం అయిపోయింది. సో మీకు ఇదంతా మనం వేరే దాంట్లో సర్వ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో కూడా మనం సర్వింగ్ చేసుకుంటాం. సరేనా, సో సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దీనివల్ల ఎంతమందికి నచ్చిందో కూడా చెప్తాం. సో సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకునే ముందు చూపిస్తున్నా. సర్వింగ్ బౌల్ ఏదేం కాదు, ఇదే. సో ఇందులో వేసినామో అదే దాంట్లో సో మళ్ళీ మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. సో సర్వ్ చేసుకుంటున్నాం. సో మీకు చూపిస్తా మళ్ళీ. సో చూడండి, ఇది ఫైనల్గా మనకి ఫామ్ అయిన పాయసం. సో చాలా తక్కువ చేసిన. సో టేస్ట్ ఎలా ఉందో కూడా మనం తెలుసుకుందాం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సో ఇప్పటి వరకు మీ పాయసం నచ్చినట్టుంటే ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో రేపు కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ. ఫ్రీ బర్డ్ మీ చల్లగాలి.